ఈరోజు నా నామినేషన్ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసినందుకు ఎన్టీవీ సిబ్బందికి ఎన్టీవీ వాళ్ళకి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలు అన్యాయాన్ని సహించరు. ఎట్టి పరిస్థితుల్లో గద్దె రామ్మోహన్ రావు గారిని ఇండిపెండెంట్గా గెలిపించారు, ముద్రపోయిన గారిని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడని, జగన్ అన్యాయం చేశాను, మేము అన్యాయం చేయని జనాలు నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు చెప్పేది నిజమని నేను భావిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా వరకు నేను ఖాళీ చేశాను. వైసీపీలో నుంచి తెలుగుదేశం జారణాలు కూడా ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి చాలామంది కనపడ్డారు. నేను వాళ్ళతో పనిచేసినప్పుడు నాకు పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళని చూసి గుర్తుపట్టిన పరిస్థితి. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి సోదరుడికి, సోదరిమణికి, 84 గ్రామాల పంచాయతీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మండు టెండం సైతం పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఈ ఎండలో ఇన్ని వేల మంది ఉంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. గన్నవరం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారని నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి అన్నిటికీ కారణమైన ఈ గన్నవరం నా విజయంతో గన్నవరం ప్రజలు చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇస్తారని నేను నమ్ముతున్నా. అలాగే గన్నవరం నియోజకవర్గ ప్రజలు ప్రతి గడపలోనూ ప్రతి గుండెలోనూ నన్ను వాళ్ళ ఇంటి బిడ్డగా ఆదరిస్తున్నారు. వాళ్ళ గుండెలో నన్ను పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గాన్ని ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అట్లాగే నన్ను కూడా ఆయన గుండెల్లో పెట్టుకుంటారని నేను బలంగా నమ్ముతున్నాను. అదే గన్నవరం నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1గా పెట్టే దేశంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. రాబోయే 5 ఏళ్ళలో గన్నవరం నియోజకవర్గాన్ని వాళ్ళు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన వెంటనే నేను పనిచేస్తా తప్ప పని పనులు చేయను. రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా దీన్ని పెట్టి తీరదు. థ్యాంక్ యూ.